హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అమ్మమ్మగారి స్టైల్లో బీరకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తయారు చేసి చూసుకోండి. తయారీ విధానం చూద్దాం. దీనికి ఒక బీరకాయ, ఒక మీడియం సైజ్ టొమాటో, ఒక మీడియం సైజ్ ఆనియన్, కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, చిన్న కొబ్బరి ముక్క చాలండి. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. నేను తీసుకున్న బీరకాయ చాలా పెద్దదండి. సో ఒక ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ ఒకేసారి వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలండి. కలిపేసుకున్న దాని తర్వాత మనకి పచ్చడికి సరిపడా సాల్ట్ దీంట్లోనే వేసేసుకోవాలండి. వేసుకొని మొత్తం అంతా ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని మూత పెట్టేసి ఈ ముక్కలన్నిటినీ కూడా మగ్గపెట్టుకోవాలండి. ఇలాగా మగ్గిపోతుంది. ఇలా నీళ్ళు అనేవి రిలీజ్ అవుతాయి బాగా. ఇది నేతి బీరకాయ కాబట్టి ఇలా చూడండి, చక్కగా దగ్గర పడిపోతుంది. ఇలా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముక్కలన్నిటిని చల్లారి పెట్టుకోవాలి. ఈలోగా కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. దీంట్లోనే మనము సన్నగా కట్ చేసుకోవాలండి. ఒక ఉల్లిపాయ వేసేసుకోవాలి. పచ్చడికి తగ్గట్టు కొంచెం చింతపండు, ముందుగా చల్లారి పెట్టుకున్న బీరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు కూడా ఒకసారి వేసేసుకొని మిక్సీ జార్లో కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ పేస్ట్లా కాదు, ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడికి మనం పోపు పెట్టుకొని మొత్తం అంతా చక్కగా కలిపేసుకోవడమే. అంతేనండి. దీన్ని ముద్దపప్పుతో కనుక తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.